ఇప్పుడు థంబ్‌నెయిల్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటది. ఊబర్ వచ్చి మనతో ఎలా ఆడుకుంటా ఉందనేది చూడండి. యాక్చువల్‌గా రూ. 85 అంటాడు. రూ. 87 వస్తుంది. రూ. 2 ఆయనకి ఆటోమేటిక్‌గా పోతది. ఆటోమేటిక్‌గా రూ. 85 మినిమమ్ బానే ఉంది. అది ఎంతొస్తది? ఆహ్, 4, 4:30 ఆహ్, 3:30 పైన వచ్చేటివంతా మనకి లాసే. దాంట్లో రూ. 2 కమిషన్ దొబ్బేస్తున్నాడు. జనాల దగ్గర రూ. 2 తీసుకుంటున్నాడు. మనకి 85 ఇస్తున్నాడు. మళ్ళా మనం డైలీ ఇచ్చేది మన దగ్గర డైలీ పేమెంట్ డైలీ వసూలు చేస్తున్నాడు. అది పీక్ టైమ్‌లో అయితే రూ. 90 వస్తాంది మినిమమ్. రూ. 90 వస్తుంది. రూ. 5 ఆయన తీసుకుంటున్నాడు. 85 మనకిస్తున్నాడు. ఎలా వాడుకుంటున్నాడంటే మనల్ని మనకేదో ఉద్ధరణ ఏదో చేసేసినట్టు మనల్ని అలా వాడుకుంటున్నాడు. ఊబర్ నేను చెప్తాండేది. ఊబరు, ఓలా కూడా అంతేలే. ఓలా నేను తోలి చానా రోజులైంది. వాళ్ళు గూడా వాళ్ళు వ్యాపారాలు పెంచుకోవడమే చూస్తారు తప్పితే, మన కోసం గాని, జనాలకి గాని ఎవరికేం ఉద్ధరించేదేమి లే. ఎప్పుడు పెరకాలన్నా పెరగతారు జనాల దగ్గర. ఎప్పుడు ఇయ్యాలన్నా అది అట్టిస్తారు. స్టార్టింగ్‌లో ఎరేస్తారు. ఆఫరు అది ఇది అని జెప్పి. ఏమైంది? ఆఫరు అది ఇది అని జెప్పి ఎరేస్తారు. ఎందుకు? స్టార్టింగ్‌లో స్టార్ రేటింగ్ రావాలి గదా! దానికని. ఏదో వసూలు చేస్తున్నాడు జనాల దగ్గర. తర్వాత నైట్ 10 తర్వాత నువ్వు ఇండియాలో యాడికైనా పో. బెంగుళూరు పో, బాంబే పో, హైదరాబాద్ పో యాడికైనా పో. 10 తర్వాత 1 1 ఇతనేమో ర్యాపిడో ఏమో కరెక్ట్‌గానే పోతున్నాడు పాపం. జనాలకు అట్లా మోసం చేయడంలా, మనకేమో ఎట్లా కావాలంటే ఆయన డైలీ డైలీ రూ. 30 తీసుకుంటున్నాడు. దాంతో పోతా ఉన్నాడు. దాంట్లో ఏమి అందరికీ మనకు తెలుస్తాంది బాగా. వాళ్ళు నైట్ టైము 1 యాక్చువల్‌గా. మామూలే ఎక్కడైనా అది మామూలే రూలే. వీళ్ళేం చేస్తాండారు, మన వీక్‌నెస్‌ని కనుక్కొని డే టైమ్ ఎంతైతే వస్తదో అంతే వస్తాంది. లేదంటే 5, 10 ఎగస్ట్రా వస్తాంది అంతే. అంతకు మించి ఏమి రావడంలే. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు ఎదగడమే వాళ్ళకి కావాల. అంతే తప్పితే మన గురించి గాని ఏం ఆలోచించేదేముండదు. మనమైతే ఎవరైతే నైట్ టైము ఊబర్ ఆన్ చేసి పెట్టుకుంటా ఉన్నారో మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టు లెక్క. నైట్ టైమ్ నువ్వు ఎక్కడికన్నా పో రిటర్న్ బాడిగనేది ఉండదు. బస్ స్టాండు, ఒక రైల్వే స్టేషన్ తప్పితే రిటర్ను బాడిగ నైట్ టైమ్ ఉండదు. ఏదో 100% చెప్పలేం. దాన్ని వీళ్ళేం చేస్తున్నారు, మన వీక్‌నెస్‌ని క్యాచ్ చేసుకొని ఎవరో ఆన్ చేసి పెట్టుకునేవాళ్ళు చేసుకొని తోలుతున్నారు దాన్ని గూడా. అది ఏమంటే అది అలా తోలే దానివల్ల మనకే ద్రోహం చేసుకున్నట్టు లెక్క. తర్వాత స్టార్ రేటింగ్ అంటాడు. నాకిచ్చినాడేదో డైమండో, గోల్డో 100 ట్రిప్పులు తోలితే నేనేమన్నా అడిగినానా? డైమండ్, గోల్డ్ వాళ్ళిచ్చే గోల్డ్. మనకు మన కష్టం మనకొస్తే చాలు. వాళ్ళేమన్నా అడిగినానా? సరే ఏమో అదేందో నెల ముందు నుంచి తోలితే అది ఆటోమేటిక్‌గా 100 అయినాయి. సరే ఏదో 100 ట్రిప్పులు అయిపోయినాయిలే ఏమోలే అనుకుంటే, తర్వాత
ఆయన లాస్ట్ మెల్లికి ఏం పెట్టాడు తెలుసా? ఆ, 4.85 స్టార్ రేటింగ్ ఉండాలంట. ఈ టైం లోపల నేను స్టార్ రేటింగ్ తెచ్చుకోవాలంట. దాని తర్వాత మనకు గోల్డ్ కాయిన్స్ ఇస్తాడంట ఆయన దొర. ఏంది, మన గుండా సంపాదించుకొని మన గుండా బతికే వాళ్ళు మనకు కాయిన్స్ ఎరేస్తా ఉన్నారు. కష్టం మంది, సొత్తు మంది, ఆ? మనకి ఎరేస్తా ఉన్నారు. చూడు ఎలా ఉందో. ఫస్ట్ లో మనకి ఎరైనారు, వాళ్ళకి ఎరైనారు, దూరిపోయినారు. జనానికి అలవాటు చేయాలి, సచ్చేట్టు వాళ్ళ తోలే పరిస్థితికి తెచ్చినారు. ఆ? ఇప్పుడు ఊబర్ చూసుకుంటే అన్ని సింగిల్ స్టార్ రేటింగ్, 5 స్టార్ ఒకటి వెళ్ళలేదు, 3 స్టార్ వెళ్ళలేదు. పైన మాత్రం హెడ్ లో 4.6 చూపిస్తుంది. నేను స్టార్ రేటింగ్ చూసిన కింద అంతా పోయి, ఒక్కరు కూడా 3 స్టార్ లేదు, 4 స్టార్ లేదు, 5 స్టార్ అస్సలు లేదు. అంతా సింగిల్ స్టార్లే. ఆ? అలా ఉంది పరిస్థితి. అంతా సింగిల్ స్టార్లే. అయినా మనిషికి ఏంది రేటింగ్? ఒక్కరేంది రేటింగ్ ఇచ్చేది? ఇదేనా వస్తువా? మనం ఏమన్నా వస్తువు ఏమన్నా దానికి రేటింగ్? ఫ్యాన్ అనుకో, ఫ్యాన్ పని చేస్తుందా, పని చేయలేదు, తిరుగుతుందా, లైఫ్ ఎట్టొస్తుందా, దాన్ని చూసి దానికి రేటింగ్ ఇస్తారు. కానీ మనిషికి ఏంది రేటింగ్ పెట్టేది? ఆ? బానిసలో మనం ఏమన్నా? వాడు ఏమన్నా పని చేస్తే, కాయ కష్టం చేసి మూటలు మోస్తే తెచ్చి వాడికి రేటింగ్ ఇచ్చేసేదానిక? బానిసలు చేసేదానికి లేదా తింటే చూస్తా ఉందా రేటింగ్ పెట్టా? ఏదో ఒక వస్తువు, లేదంటే ఒక కంపెనీ ఉంటుంది, కారు, లేకపోతే ఒక అడాప్టరో, లేదో ఏదో ఒక వస్తువు తీసుకున్నాం, దానికి రేటింగ్ ఇస్తారు తప్పితే మనిషికి ఏంది రేటింగ్? అలా ఆడుకుంటున్నాయి మన జీవితాలతో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి ర్యాపిడో బెస్ట్. పర్వాలే ర్యాపిడో. కొన్ని కొన్ని ఉంటాయి మనసులో, అది మామూలు. అందరినీ మెప్పించాలంటే కాదు, ఎవరి వల్ల కాదు, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాకపోతే బెస్టే. జనానికి 60 రూపాయలకి ఇస్తా ఉంది. ఏది స్వార్థం కోసం 85 పెట్టి 87, 90 రూపాయలు కూడా వసూలు చేస్తాం. ఎందుకంటే మనం 85 చూస్తాం, కానీ అది 60 రూపాయలని చూస్తాను, ఇది 85 అని చూస్తాను. కానీ కిలోమీటర్లు చూడటం లేదు మనం. కాబట్టి అన్నీ చూసుకొని ఏది మంచి ఏది చెడు. నైట్ టైం మాత్రం ఆన్ చేసుకోవద్దండి ఊబర్. మనం ఆన్ చేస్తేనే కదా వాడు బతికేది. ఆన్ చేయకపోతే ఎట్లా వాడు మన పైన పెత్తనం చెలాయిస్తాడు? ఆన్ చేస్తానం కాబట్టి వాడు మన పైన పెత్తనం చెలాయిస్తున్నాడు, యాప్ డౌన్లోడ్ చేసుకొని. అదే డౌన్లోడ్ చేసుకోకనంటే, డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ ఏం చేస్తాడు? కాబట్టి నైట్ టైం మాత్రం యూజ్ చేయొద్దండి, ఆన్ చేసుకోవద్దండి. చేసుకోవద్దండి. లేకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నాం అయిపోతుంది. ఇప్పుడే చేసుకునేను ఆటోమేటిక్గా. ఓలా ఊబర్ లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఏడో చోట స్టాండ్లు పెట్టుకొని ఏదో వచ్చి మాట్లాడుకొని పోయి హ్యాపీగా ఏదో తోలుకుంటాను. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళే దిక్కైపోయినారు. వాళ్ళు లేకపోతే ఇంకే బాడిగలు లేని దుస్థితికి వచ్చేసినాం మనం. ఎందుకంటే మన కస్టమర్లను వాడు దోచుకున్నాడు, మన వ్యాపారాలని వాడు దోచుకున్నాడు యాక్చువల్గా మన క్యారియర్స్. కాబట్టే జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. అంతే. మనం కూడా వాడికి పడిపోయినాం, మనం కూడా మోసపోయినాం. మన కస్టమర్లను ఎత్తుకొని వాడికి తగిలిచ్చి, మనం వాడికి తగులుకొని వాడిని పెద్దోడిని చేసాం. కాబట్టి ఇప్పుడు తప్పదు, అయిపోయింది, ఏదో అయిపోయింది తగులుకునే. ఇంకా తప్పదు, ఆన్లైన్లో తోలాల్సిందే. ఏదో రైల్వే స్టేషన్లోనో లేదా బస్ స్టాండ్లోనో స్టాండ్లు ఉంటే ఏదో అట్లా అన్నా చేసుకోవచ్చు. ఏదో ఆడ బాడిగలు అయితే వస్తాయి కాబట్టి, ఆడగడ తగ్గిన వాళ్ళు ఓపోతా ఉన్నారు పాపం. కాబట్టి ఇంకా తప్పదు, చూసుకోండి.
ఏది మనకు మంచి, ఏది వాడుకుంటాంది, మనకి ఏది రీజన్‌గా పోతాంది అన్నట్టు ఊబర్‌లో మనం బుకింగ్ ఎత్తినప్పుడు ఒక రేట్ ఉంటుంది. అక్కడ మనం డ్రాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గిపోయింది. ఒకసారి మా ఊరు నుంచి పెరుమాళపల్లి నుంచి శ్రీనివాస్ కాంప్లెక్స్‌కి 220 ఏమో చూపించింది. 220 చూపిస్తే ఆడికి పోయిన తర్వాత రూ. 190 వస్తుంది. కడుపు కాలదా? అట్లే. మనం ఏదో ఒక అంచనా ఉంటుందో రూ. 230 220 అనుకో. రూ. 220 వస్తాందబ్బా! ఏదో పర్వాలేదు అనుకోండి. ఆడికి పోయిన తర్వాత రూ. 30 తగ్గిపోతే ఏం చేయాలా? వాళ్ళకి మాత్రం అడగరు. ఏది ఎక్కువ చూపించి తక్కువ వచ్చిన మాత్రం కస్టమర్లు కూడా అడగరు. ఒకసారి అదే విధంగా జైసాం రోడ్‌లోంచి అదేంది శ్రీవారమెట్టుకి. అలిపిరిమెట్టుకి బాడిగొచ్చేది ఊబర్‌లో. ఆయన దొర 87 చూపించిందంట. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో అన్నాడు. ఆడికి పోయిన. నేను ఎట్ట పోయినా ఇట్లా ఫ్లైఓవర్ పైన ఎక్కి, ఫ్లైఓవర్ పైన నుంచి అలిపిరి బైపాస్‌లో పోయి ఆడ నిలిపి. ఆడ నిలిపితే రూ. 97 ఏమో వచ్చింది. ఆ మనిషి అయితే స్క్రీన్ షాట్ చూపిస్తాడు. 87 వచ్చింది నాకు. నువ్వు ఊరంతా చుట్టుకొని వచ్చినావు. రూ. 10 ఎక్కువ వస్తే ఊరంతా చుట్టుకొని వచ్చినట్టు. రూ. 30 తగ్గినప్పుడు మాత్రం ఎవరు అడగరా? పెద్ద మనుషులా? అప్పుడు నేను ఎవరిని అడగాల? అలా ఉంటుంది పరిస్థితులు. మనం కొట్టుకొని చావంటానే వాళ్ళేమో ఎదవలు ఆడిస్తారు మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండి వీలైనంత వరకు తగ్గించేయి ఊబర్లు, ఓలా అని. వీలైనంత వరకు తగ్గించేయండి. ఎందుకంటే మనకి సేవ్ అవుతుందని అన్నీ ఆన్ చేసి పెట్టుకుంటాము. టైం అంటే ఇప్పుడు దీంట్లో రానప్పుడు దాంట్లో, దాంట్లో రానప్పుడు దీంట్లో ఓకే చేసుకొని పోతా ఉంటాము. కాకపోతే 90% వీలైనంత వరకు పీక్ టైంలో ఆన్ చేసి పెట్టుకోవద్దు. ఇంక బాడిగలు ఏడ లేదు అనుకుంటే ఓలా, ఊబరు ఆన్ చేసి పెట్టుకోండి. పీక్ టైంలో మాత్రం ఆన్ చేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే నిలువున దోచేస్తారు. ఏమంటే కస్టమర్ దగ్గర 90 వసూలు చేస్తారు. మనకి 85 ఇస్తాడు. ఒక ట్రిప్‌కి 5 ఒక పీక్ టైం కానప్పుడు డిమాండ్ లేనప్పుడు రూ. 2 వసూలు చేసుకుంటారు. మనకి ఒకవేళ వాళ్ళకి ఆఫర్లు ఇస్తాడు. ఇప్పుడు రూ. 100 బాడిగ వాళ్ళకి రూ. 50 చేతికి రూ. 50 చూపిస్తాడు. రూ. 50 వాడి అకౌంట్‌లో ఉంటుంది. ఎవరు ఊబర్ అకౌంట్. అప్పటికప్పుడు మన డబ్బు కావాలా వాడి దగ్గర నుంచి అంటే రూ. 2 ఎక్స్ట్రా వసూలు చేస్తాడు. అదంతా అవసరమా మనకి? కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోండి. చాలా అన్యాయం. చాలా మోసంగా ఉంది. రేటింగ్ అంటాడు, అదంటాడు, ఏందో ఆయన. మళ్ళా అదేందో కొంచెంసేపు నిలబెడితే ఏదన్నా ప్రాబ్లమా? ఏదో మనల్ని ఏదో ఉద్ధరించే ఆయనలాగా యాప్ అప్పుడే వైబ్రేషన్ వస్తుంది. ఏమన్నా ప్రాబ్లమా? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాడిచ్చిందే మనం తీసుకోవాలా. ఆడల్లా పేర్లు ఉంటాయి. వాడిచ్చిందే మనం తీసుకోవాలా. ఆయన ఏదో వచ్చి మనల్ని ఉద్ధరించేసేలాగా. అట్లా ఉంటే ఎవడు ఉద్ధరించడు. మన బతుకు మనదే. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. వాళ్ళ మోసాలకి బలవద్దండి. రాత్రిలో తెల్లారితో రాత్రి 10 నుంచి 6 వరకి ఆన్ చేసుకోవద్దండి ఊబర్, ఓలా. ఎందుకంటే మనకి ఈజీగానే అనిపిస్తుంది. నేను ఆటో కొని 11 నెలలయింది. ఇప్పటికి 11 కేజీలు పెరిగిండ. ఎందుకు? బండి తోలి ఎక్సైజ్ లేకుండా బాడీకి తెల్లారితో మామూలుగా అంతకుముందు వాకింగ్ అన్నా పోతాను. ఆ వాకింగ్ టైంలో ఏడ బాడిగలు వస్తాయేమో, మిస్ అయిపోతామేమో అని చెప్పి ఆన్ చేసి పెట్టుకొని ఉంటా ఉంటే ఏమవుతాందో తెలుసా? 11 కేజీలు పెరిగింది. బీపీ పెరుగుతాంది, వెయిట్ పెరుగుతాండ, కొలెస్ట్రాల్ పెరుగుతా ఉంది.
ఇన్నుంటాయి. మళ్ళా ఏ చిన్న పని చేయలేం. ఆయాసం వచ్చేస్తుంది. ఆటో ఫీల్డ్ అంటే. ఆ! అలా ఉంటాది. ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఏదో ఫ్రీగా ఉన్నామని గాదు. చాలా టెన్షన్ ఉంటుంది. చాలా దెబ్బ తినేస్తుంది. కాబట్టి మన కష్టం మాత్రమే మనం అడగతాను. మనమేం తప్పు జేయలా. మనమేమి ఎగస్ట్రాలేమి అడగడం లేదు. కాబట్టి రాత్రిల్లో మాత్రం ఆన్ జేసి పెట్టుకోవద్దండి. వీలైనంత వరకి తగ్గించుకోండి. ఓలా, ఊబర్ తోలేది. వీలైనంత వరకు. ఏదో, ఏదో పర్మిషన్ వస్తా హ్మ్. ఇంకా ఏవో ఉండాయి చెప్పాల్సినటివి మర్చిపోయిండా. అదంతా స్క్రిప్ట్ రాసి పెట్టుకోవాలా. నేను రాసి పెట్టుకునేదిలే ఏంలే. అలాగని అట్లే మాట్లాడుతా ఉంటా. ఆ! అలా ఉంటది పరిస్థితి. ఇంకా ఏదో చెప్పాలా మర్చిపోతాను. హ్మ్. వీలైనంత వరకు వదిలేయండి వాటిని మాత్రం. ఆన్‌లో పెట్టుకోవద్దండి. 90% ర్యాపిడోని ఆన్ జేసి పెట్టుకోండి. ర్యాపిడో వీలైతే మన ఏరియాకి ఇంకా రాలా. అదేదో వచ్చినాయి గదా! భారత్‌తో ఏదో వచ్చింది. అది బాగుంది. రేట్ గావాలంటే పెంచే విధానాన్ని గూడా ఇస్తాన్నారు. ర్యాపిడో మిగతా కంపెనీలు కొత్తగా వచ్చేటియి. హైదరాబాద్‌లో ఏదో ఉండాది గవర్నమెంట్ వదిలినది. అది. రేట్ గావాలంటే మనకది గిట్టుబాటు కాదు. ఒక 10, 20 పెంచుకుంటే కస్టమర్‌కు మనకు ఓకే. డీల్ కుదిరిందంటే ఓకే అయిపోతుంది. ఆ విధంగా గూడా ఇస్తా ఉండారు. కాబట్టి ఈ దుబాక్ యాపులనంతా నమ్ముకోకుండా మనం ఆహ్, ఏది మనకు అనుకూలంగా ఉంటుందో దాన్నే వాడదాం. ఓకే. బాయ్.